దానిపైన ఇప్పుడు వాళ్ళ స్థాయికి నేను దిగి మాట్లాడితే ఎట్లుంటుంది, బాగుంటుంది. అందుకని నేను వాళ్ళ ఏదైనా విషయాలు నలుగురికి ఉపయోగపడేవి ఏమన్నా చెప్తే ఎవరు చెప్పినా వినాలి, అది బాధ్యత. మిగతా ఎవరి కామెంట్స్నైనా మనం సీరియస్గా పట్టించుకుంటే ప్రయోజనం కూడా ఉండదు. అందుకని వాటన్నింటి గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రయాణం వీటితో మొదలు కాలేదు, ఈ పదవులతో మొదలు కాలేదు, వీటితో ఆగిపోయేది కూడా కాదు. ఇంతకు మించిన ఒక ఉదాత్తమైన లక్ష్యంతో మేము ప్రయాణం మొదలుపెట్టాం. ఏదో వస్తుందనే ఆశతోనో, ఏదో తక్షణం వ్యక్తిగత ప్రయోజనాన్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రయాణం మొదలుపెట్టాం. ఒక మెరుగైన ప్రజాస్వామికమైన సమాజం ఒకటి నిర్మించాలనే తాపత్రయంతో ప్రయాణం మొదలుపెట్టినాం. ఆ ప్రయాణం కొనసాగుతుంది, ఆ ప్రయాణం కొనసాగుతుంది. 78 నుంచి చేస్తూనే ఉన్నాం ఆ ప్రయాణాన్ని, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. ఆ లక్ష్య సాధన కోసం మేము చేయవలసిన ప్రయత్నం అంతా చేస్తూనే ఉంటాం. తుది తీర్పు తర్వాత కోదండరాం స్పందన ఏ విధంగా ఉంటుంది? అవసరమై ఎమ్మెల్సీ ఎన్నికలు అని అనుకుంటారా, ఎమ్మెల్సీ అనుకుంటారా, లేదంటే లీగల్గా ముందుకు వెళ్ళి ఫైట్ ఏమైనా చేస్తారా? జనజీవితంలో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి అవాంతరాలు, చిక్కులు ఉంటాయి, ఉండకుండా ఎట్లుంటాయండి, సాఫీగా సాగదు. అది సమయం వచ్చినప్పుడు ఏదన్నా ఉంటే ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మనం ముందుకు సాగాలనేది ఆలోచించుకోవాలి. లక్ష్యం మీద నుంచి దృష్టి మాత్రం పక్కకు పోవద్దు, అది చాలా కీలకం. దాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాం. ఓవరాల్గా మీ ఎన్నిక పైన బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏం చెప్తారు? వాటి మీద అన్నింటి మీద మనం సీరియస్గా దృష్టి పెట్టి, సమయం వృధా తప్ప ప్రయోజనం ఏం లేదు. అవన్నింటి మీద వాళ్ళ వ్యాఖ్యానాలను వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. మనం ఒక చట్ట పరిధిలో సమాజం చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి నడుచుకోవాలని కోరుకునేటువంటి వాడిని. ఈ రాజ్యాంగానికి లోబడి నడుచుకునేప్పుడు రాజ్యాంగ విలువలను ప్రభుత్వం అది అందరూ కూడా పాటించాలి. ఒక్కోసారి మనకు మంచి జరగవచ్చు, నష్టం కూడా జరగవచ్చు. వాటి నుంచి నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉంటే నేర్చుకోవాలి, కానీ లక్ష్యాలను మాత్రం మర్చిపోవద్దు, మన ప్రయాణాన్ని మాత్రం ఆపవద్దు అనేదే మా పెద్దల నుంచి మేము నేర్చుకున్నటువంటిది. దాని ప్రకారమే మేము సాగుతూ ఉంటాం.